చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ ప్లీనరీలో పార్టీ నాయకులు పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. మదనపల్లె మున్సిపాలిటీలో జరిగిన 200 కోట్ల విలువైన భూదందాపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. నీరు చెట్టు కింద చేపట్టిన పనుల్లో నిధుల స్వాహాను అరికట్టి చెరువులను సంరక్షించాలని తీర్మానించారు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, చేనేత రంగానికి చేయూతతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, పక్కా ఇళ్లు నిర్మించాలని ఈ ప్లీనరీలో తీర్మానించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఒక కుట్రపూరితంగా వ్యవహరించేదే కాకుండా కేవలం ఒకే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నాడు. నేను, నా కుమారుడు, పదవి వస్తే నా కుమారుడికి, ఆదాయం వస్తే నాకు, నా కుమారుడికి, ఈ రకంగా పనిచేస్తూ ఉన్నాడు తప్ప తెలుగుదేశం పార్టీలో కూడా నిస్వార్థంగా పనిచేసిన ఏ నాయకుడికి కూడా న్యాయం జరగలేదనేది వారి నుంచినే మనకు తెలుస్తూ ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే అది స్వర్ణ యుగం అయిపోయింది. అందరూ కూడా దాని గురించి ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి మళ్ళా రావాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక నిబద్ధత గల వ్యక్తి, మాట మీద నిలబడగలిగే వ్యక్తి, చెప్పింది చేయగలిగే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా.